ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ మక్వానా గారిని కలిసి మా వినతి పత్రాన్ని మా అర్జీని ఇవ్వడానికి వచ్చాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నాతో పాటు గౌరవనీయ తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, మాజీ మంత్రివర్యులు నాగార్జున గారు, ఆదిమూలపు సురేష్ గారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు, అలాగనే సత్యవేడి ఇన్ఛార్జి గారు, కనకారావు మాదిక్ గారు, మా పార్టీ ఎస్సీసీఎల్ విభాగాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులందరూ వచ్చారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మా మీద కుల వివక్ష జరుగుతుంది. మమ్మల్ని చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలోని పోలీస్ వ్యవస్థ పూర్తిగా అంటరాని వారిగా చూస్తుంది. ఆ అంటరానితనం మా ఒక్కరితోనే ఆగలేదు. స్వయానా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా దారుణాతి దారుణం అవమానం జరుగుతుంది విజయవాడ నడిబొడ్డులో. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విలువలను ఈ రాష్ట్రంలో కాపాడుతూ దళితులకు, బలహీన వర్గాలకు అత్యున్నతమైన సేవలు అందించి అనేకమైన సంస్కరణలు తెచ్చాడు. ఇంకా పైగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతో ఇదిగో మా మంత్రివర్యులు ఆ రోజున నాగార్జున అన్న సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉండిన సందర్భంలో ప్రపంచం గర్వపడే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ విగ్రహానికి ఈ రోజున జరుగుతున్న దారుణమైన అవమానం మీ కళ్ళెదుటే ఉంది. విగ్రహం మీద ఆ విగ్రహాన్ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండటానికి వీల్లేదట. అందుకని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ రోజు వరకు ఆ విగ్రహాన్ని దగ్గరికి మనందరూ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు కాబట్టి ఈ రోజు వరకు ఆ విగ్రహానికి ఒక పూలమాల కూడా వేయలేదు. ఆ విగ్రహ ప్రాంగణంలోకి రాలేదు. ఇంకా పైగా ఆ విగ్రహం చుట్టూరు కూడా వ్యాపార సంస్థలను పెట్టాడు, చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టించాడు. దానిలో కనీసం నీళ్లను పెట్టి చెట్లను పెంచే వ్యవస్థను కూడా చేయలేకపోయాడు. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్కి జరుగుతున్న అవమానాన్ని చైర్మన్ గారి దృష్టికి తెచ్చాం. అదే కాదు, ఇక్కడున్న మాలగంగమ్మ, పేర్పోగు క్రాంతి కుమార్, ఈ తదితరుల యొక్క హత్యలు ఎలా జరిగిందని వివరాలను కమిషనర్ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో తన కొడుకు కనపడలేదని కంప్లైంట్ ఇచ్చింది మాలగంగమ్మ. ఎవరు పట్టించుకోలేదు. హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు సిట్టు వేసింది. ఆ సిట్టు విచారిస్తూ నువ్వే చంపావు నీ కొడుకు నన్ను ఒప్పుకోమని మాలా సామాజిక వర్గానికి సంబంధించిన మాలగంగమ్మని కర్నూలు జిల్లాలో అత్యంత పాశవికంగా సిట్ అధికారులే కొట్టి చంపితే లాకప్ డెత్ అయితే ఆ కేసును పట్టించుకున్న నాదుడు లేడు. నేను, నాగార్జున గారు మరియు ఆ తర్వాత ఒక డెలిగేషన్ మా పార్టీ వాళ్ళు వెళితే కనీసం ఆ గ్రామంలో బాధితులను మమ్మల్ని కలవటానికి కూడా వీలు లేకుండా చేసింది దుష్ట ప్రభుత్వం. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు మా చుట్టూరే వచ్చారు. బాధితుల్ని మేము పరామర్శించడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఈ మధ్యనే పేర్పోగు క్రాంతి కుమార్ అనే మా దళిత మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రాడు విజయవాడలో అదే సిఐ నాగరాజు చేత గంజాయి అమ్మమని, డ్రంక్స్ అమ్మమని బలవంత పెడితే ఆ పని నేను చేయలేనయ్యా, నేను మారుమనసు పొందాను, నేను ఈ రౌడీ షీట్లో లేను అని చెప్పి ఆ అబ్బాయి అంటే అత్యంత క్రూరంగా ఆ అబ్బాయిని హింస పెడితే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఏ నాగరాజు అయితే ఆ సాయి అనే అబ్బాయి మరణానికి కారకుడయ్యాడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. అదే నాగరాజు చేతిలో మా పేరుపోగు క్రాంతి కుమార్ కూడా బలవంతంగా చనిపోవటానికి ఈరోజు కారకులయ్యారు. ఇవే కాదు, ఇదిగో మందా సాల్మన్ అనే ఓ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పల్నాడు జిల్లాలో ఊర్లో నుంచి వెలేస్తే గుర్రజాల అసెంబ్లీ నియోజకవర్గంలో సంక్రాంతి పండక్కి భారీగా బాగలేదని చూడటానికి ఊర్లోకి వస్తే పొద్దున్నే తలబగలు కొట్టి చంపేశారు మందా సాల్మన్ని.
ఈ విషయాన్ని కూడా కమిషనర్ గారికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. ఈ రోజు వరకు కూడా చర్యలు లేవు. వాళ్ళకి SC/ST అట్రాసిటీ కేసు కింద రావాల్సిన ఏ ఒక్క ఫలాలను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు. పూర్తిగా చంద్రబాబు నాయుడు మమ్మల్ని చంపాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంకుగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉన్నామని, మాలలు మాదిగల రెల్లి కులస్తులు ఈ రాష్ట్రంలో ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారని మా మీద కక్ష పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదిగో తెనాలిలో రౌడీ షీట్ల పేరుతో నేల మీద కూర్చోబెట్టి దారుణాతి దారుణంగా క్రూరంగా మా SC కుర్రవాళ్ళని కొట్టారు. ఇదిగో గ్రామాల్లో తలలు పగలగొట్టే విధంగా జరుగుతున్నాయి. ఈ అన్ని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. మాకు కమిషన్ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. మక్వానా గారు మాకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరి ముఖ్యంగా మాలల మాదిగల రెల్లి కులస్తులం, మేము ఆత్మస్థైర్యంతో, గుండె ధైర్యంతో, మాకెవరు అన్నం పెట్టారో, మా బిడ్డలకు ఎవరు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని ప్రయత్నం చేశారో, నాడు నేడు పేరుతో స్కూల్ భవనాలను బాగు చేశాడో, ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాడో, మా అమ్మల అక్కలకు ఆసరా చేయూత పథకాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడో, ఇళ్లు కట్టించాడో, ఇళ్ల స్థలాలు ఇచ్చాడో, ఆ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు తలబగలు కొట్టిన, చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఊర్లో నుంచి వెలేసిన, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వయానా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన మా వాళ్ళని గ్రామ బహిష్కరణ చేశారు. ఏ ఒక్క చోట కూడా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది పూర్తిగా మాలా మాదిగ రెల్లి కులస్తుల వ్యతిరేక ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోమని, మేము పెట్టిన ప్రతి అంశం మీద కమిషన్ చర్య తీసుకోమని కోరటం జరిగింది. ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ SC విభాగానికి సంబంధించి కానీ, రాష్ట్రంలో దళిత నాయకత్వానికి ముఖ్య నాయకులైనటువంటి అందరూ కలిసి ఈరోజు నేషనల్ SC కమిషన్ చైర్మన్ని కలవటం జరిగింది. కొంత ఆనందంగా ఉండినా మా గురుమూర్తి గారు చాలా ఎక్సర్సైజ్ చేసి ఆ కమిషన్ చైర్మన్ గారిని మమ్మల్ని కలిపి ఏర్పాటు చేసిన బాధ మాత్రం మిగిలి ఉంది. రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చిన హక్కులు చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన కమిషన్ చైర్మన్, ఎందుకంటే ఈ రాష్ట్రానికి కంబైన్ స్టేట్లో కమిషన్ చైర్మన్గా పనిచేశా. పేదలు, దళితులు, బహుజనుల యొక్క కష్టాలు జాగ్రత్తగా విని వెంటనే స్పందించి స్టిపులేటెడ్ టైంలో రిమార్క్స్ అడిగి ఒక మనోధైర్యం కల్పించినటువంటి వ్యక్తిని నేను. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మక్వానా గారు భారతదేశానికి నిజంగా చాలా పెద్ద పోస్టు. వారేదో అనుకున్నాం, ఎందుకంటే వారి మీద మాకు నిజమైన ప్రగాఢమైన విశ్వాసం ఉంది, లేకపోలా గౌరవం కూడా ఉంది, కాపాడుకోవాల్సిన చట్టాలను కాపాడుకోవాల్సిన హక్కు కూడా మాకుంది. కానీ ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్లతో ప్రిడామినెంట్ ప్లేస్లో విజయవాడలో పెడితే పొలుగులతో గుణపాలతో పొడిచారు. దిక్కు తోచక చంద్రబాబు ఇలా చేస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమం చేశాడు, ఆయన పేరుని కూడా లేకుండా చేస్తున్నారు, చివరికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పడగొడతారని భయంతో మేము ఢిల్లీ వెళ్ళాం 2 సంవత్సరాల క్రితం. వీరికే కంప్లైంట్ ఇచ్చాం, చాలా సారదాన్ని తీసుకున్నారు. మాకేదన్నా కొంతన్నా భరోసా వస్తుంది అనుకున్నాం. 2 ఏళ్ళైనా ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు వారికి మరి చిన్న తాకలాలు కూడా రాలా. ఎలా బ్రతకాలి మేము? ఎవరికి చెప్పుకోవాలి మేము? ఈ రాష్ట్రంలో దళితులుగా ఉండి అస్పృశ్యత, అంటరానితనం, వెలివేత, దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉంటే కాపాడాల్సిన రాష్ట్ర కమిషన్ కళ్ళుకులే కబోజుల్లాగా ఉంటే నేషనల్ కమిషన్ ఏమో 5 మినిట్స్లో క్లోజ్ చేసుకున్నాడు. తీసుకుని కాగితాలు తీసుకుని పైకి పోయారు. బాధగా ఉంది. మేమేం విమర్శిస్తలా, మా నాయకుడు గౌరవించుకోవాలి మక్వానా గారిని. ఒక్క నిమిషం ఆగి, ఏమిటి కమిషన్, ఎంతమంది వచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగిన వాళ్ళు, హత్యలు జరిగిన వాళ్ళు, హత్యలు చనిపోయిన వాళ్ళు, అమానుషాలు జరిగిన వాళ్ళు ఎంత వస్తే కొంచెం సేపు మాట్లాడి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి స్టిపులేటెడ్ టైంలో రిమార్క్స్ కాల్ఫర్ చేస్తే మాకు ఎంత ధైర్యంగా ఉండేది. అలా జరగటంలా ఎక్కడో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అందరినీ మేనేజ్ చేసే పరిస్థితి ఈ దేశంలో ఉంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళంలో దళిత ప్రిన్సిపల్ మీద దాడి జరిగినా, విజయవాడలో దళితులను కొట్టినా, క్రాంతి కుమార్ని చంపేసినా, రాజమండ్రిలో పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో
బట్టలో పడేసి యూరినర్ పోసినా, కాకినాడలో డాక్టర్ని చెంప మీద జనసేన ఎమ్మెల్యే కొట్టినా, మాలగంగమ్మను పోలీసు వారే హత్య చేసినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడా కదలిక లేదు. వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు ఒక భరోసా వచ్చింది. దళిత చట్టాలు అపహాస్యం అవ్వకుండా చూశారు. దళిత చట్టాలను దళితులకే చుట్టాలుగా ఉపయోగించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు వచ్చినాయి. సంక్షేమాభివృద్ధి మా చెట్టకొచ్చింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరగటం లేదే. అందుకనే ఎప్పటికైనా కమిషన్ చైర్మన్ గారి 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నాం. ఎన్ని విషయాలు చెప్పామో, ఈ రిప్రజెంటేషన్స్ ఏమిచ్చామో వాటి మీద మీరు రిమార్క్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. అంబేద్కర్ గారి మీద దాడి చేసిన గోండాలను పోలీసులతో శిక్ష పడే విధంగా సుమోటోగా తీసుకోవచ్చు కేసెస్. మీరు ఎక్కడ ఈ రాష్ట్రంలో సుమోటోగా తీసుకుంది? ఏ కేసు తీసుకున్నారు? మందా సల్మాన్ హత్య లేదు, క్రాంతి కుమార్ హత్య లేదు, మాలగంగమ్మ హత్య లేదు. ఎక్కడ ఏ కార్యక్రమం ఈ రాష్ట్రంలో సరిగా జరుగుతుంది? జరగటం లేదు. కాబట్టే ఏకనైనా మక్వానాజీ మేము 2 చేతులు జోడించగలుగుతున్నాం. మీ రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టు మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ రాజనీతిని, దళిత నీతిని, అంబేద్కర్ గారి చట్టాను మాకు రాజ్యాంగబద్ధంగా ఉపయోగపడే విధంగా చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేళలా మాకు అండగా ఉంటాడు. రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటాడు. వారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళితులను కాపాడుకోవటానికి ముందు వరుసలో ఉంటామని తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగటానికి ఒకే ఒక టెస్టిమోనియల్ గురుమూర్తి గారు ఎంపీగా ఉంటాం. మా దళితులు ఉంటాం. మమ్మల్ని తీసుకొని వచ్చి వారిని కలిపే కార్యక్రమం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.